ఆహ్, డెఫినిషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనమాట. అరిస్టోటిల్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాస్ జనరల్‌గా అనుకుంటారనమాట. ఏమని? ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని. ఇన్ ఏ క్లాసికల్ సెన్స్ అనమాట. అప్పుడు టైంలో హి యూజ్డ్ టర్మ్ ఆంథ్రోపాలజియా అనమాట టు రిఫర్ టు డిస్కోర్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. టర్మ్ ఆంథ్రోపోలాజియా అనమాట. అంటే రిఫర్ టు ఏ డిస్కోర్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అని. ఏమన్నాడు? ఆంథ్రోపోలాజియా అన్నాడనమాట. ఆంథ్రోపోలాజియా. ఏమన్నాడంటే ఆంథ్రోపోలాజియా అన్నాడనమాట. ఆంథ్రోపోలాజియా డిస్కస్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అకార్డింగ్ టు హిమ్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఇన్వాల్వ్డ్ డిస్కషన్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. హ్యూమన్ దెమ్సెల్వ్స్ అనమాట. అకార్డింగ్ టు హిమ్ ఆంథ్రోపాలజీ అనేది ఏంటి? ఆంథ్రోపాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆన్ హ్యూమన్ దెమ్సెల్వ్స్. ఆల్దో దిస్ నోషన్ ల్యాక్డ్ సైంటిఫిక్ రిగర్ అనమాట. ఇందులో సైంటిఫిక్ రిగర్ లేదు. మార్క్డ్ ఎన్ ఎర్లీ ఇంటలెక్చువల్ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. ఎర్లీ ఇంటలెక్చువల్ స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. సో ఇది అరిస్టాటిల్ ఏంటి? ఆఫెన్ రిఫర్డ్ టు యాస్ ఏ ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనమాట. ఇన్ క్లాసికల్ సెన్స్ ప్రకారం హీ యూజ్ ద టర్మ్ ఆంథ్రోపాలజియా అనే టర్మ్ యూజ్ చేశాడు అనమాట. ఆంథ్రోపాలజియా అనే టర్మ్ డిస్కస్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అకార్డింగ్ టు హిమ్ ఏంటంటే ఆంథ్రోపాలజీ అనేది ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆన్ హ్యూమన్స్ దెమ్సెల్వ్స్ అనమాట. ఆల్దో దిస్ నోషన్ అనేది ఏంటి? ల్యాక్డ్ సైంటిఫిక్ రిగర్ అనమాట. దీంట్లో సైంటిఫిక్ రిగర్ లేదు. ఇట్ మార్క్డ్ ఎన్ ఎర్లీ ఇంటలెక్చువల్ కన్సర్న్ విత్ స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. ఎర్లీ ఇంటలెక్చువల్ కన్సర్న్ అనమాట. ఏంటది? ఎర్లీ ఇంటలెక్చువల్ కన్సర్న్ అబౌట్ స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. జర్మన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్ ఏంటంటే 17th సెంచరీ ప్రకారం బిట్వీన్ 14th అండ్ 17th సెంచరీ ఆంథ్రోపాలజీ బిగన్ ఇట్ టు డెవలప్ విత్ ఇన్ ద ఫిలాసఫికల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ జర్మన్ యూనివర్సిటీస్ అనమాట. అక్కడ జర్మన్ యూనివర్సిటీస్ ఫిలాసఫికల్ ఫ్యాకల్టీస్లో ఈ ఆంథ్రోపాలజీ బిగాన్ టు డెవలప్ అనమాట. అప్పుడే బిగాన్ అయింది డెవలప్ 14th to 17th సెంచరీ మధ్యలో. ఇక్కడ ఏమంటున్నారు? డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆంథ్రోపాలజీ వాజ్ డిఫైన్డ్ యాజ్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. సిస్టమాటిక్ స్టడీ, ఒక సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాన్, సిస్టమాటిక్ గా చదవడం యాజ్ ఎ ఫిజికల్ అండ్ మోరల్ బీయింగ్ అనమాట. ఫిజికల్ గా అండ్ మోరల్ బీయింగ్ రెండు, ఫిజికల్ అండ్ మోరల్ బీయింగ్ అనమాట. ఫిజికల్ ఆస్పెక్ట్ వచ్చి బయలాజికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ మోరల్ ఆస్పెక్ట్ వచ్చి బిలీఫ్స్ కానీ, మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ అండ్ డీల్స్ ఐడియల్స్ అండ్ వాల్యూస్ అనమాట. దిస్ మారల్ డైమెన్షన్ ఆల్సో ఇంక్లూడెడ్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ అనమాట. ఓకే, దిస్ మారల్ డైమెన్షన్ ఆల్సో ఇంక్లూడెడ్ పొలిటికల్, ఎకనామిక్ ఇది. దిస్ డెఫినేషన్ ఎక్స్పాండెడ్ ఆంథ్రోపాలజీ బియాండ్ మియర్ ఫిజికల్ ట్రైట్స్. ఒక ఫిజికల్ ట్రైట్స్కే కాకుండా హ్యూమన్ వాల్యూస్కి, సోషల్ ఎగ్జిస్టెన్స్ కూడా ఎక్స్పాండ్ అయింది. తర్వాత వచ్చాడు 18th సెంచరీలో ఇమ్మాన్యుయల్ కాంట్ వచ్చాడు. 18th సెంచరీలో ఇమ్మాన్యుయల్ కాంట్ ఏంటి? విట్నెస్డ్ మేజర్ మైల్ స్టోన్ అనమాట. దేనికోసం? విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనమాట. పబ్లికేషన్ ఏంటి? ఆంథ్రోపాలజీ అనే ఒక పబ్లికేషన్ ఇచ్చాడు అనమాట ఇమ్మాన్యుయల్ కాంట్. కాంట్ డిఫైన్డ్ ఆంథ్రోపాలజీ as the study that describes and explains origin, development and progress of human kind అనమాట. ఆరిజిన్ గురించి, డెవలప్మెంట్ గురించి అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ గురించి ఇచ్చాడు అనమాట. ఇన్ ద 18th సెంచరీ విట్నెస్డ్ మేజర్ మైల్ స్టోన్ అనమాట విత్ పబ్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇదనమాట ఇమ్మాన్యుయల్ కాంట్ అనమాట. డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఆఫ్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. ఆరిజిన్ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఆరిజిన్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. హ్యూమన్స్ హ్యావ్ యానిమల్ ఆరిజిన్ అనమాట. హ్యూమన్స్ అనే వాళ్ళకి ఏముంది? యానిమల్ ఆరిజిన్ ఉంది. హ్యూమన్స్ హ్యావ్ యానిమల్ ఆరిజిన్ అండ్ హ్యూమన్ బయలాజికల్ కాంప్లెక్సిటీ ఇస్ రిజల్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అనమాట. మన యొక్క బయలాజికల్ కాంప్లెక్సిటీ అనేది దేని వల్ల వచ్చింది? ఎవల్యూషన్ వల్ల వచ్చింది అని చెప్తున్నాడు అనమాట. ఆంథ్రోపాలజీ స్టడీస్ బయలాజికల్ ఎవల్యూషన్ అలాంగ్ విత్ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు. అంటే యానిమల్ ఆరిజిన్ గురించి ఇచ్చింది ఇమాన్యుయల్ కాంట్ ఫస్ట్ చెప్పాడు అనమాట. ఓకే, అంటే 18th సెంచరీలో విట్నెస్డ్ మేజర్ మైల్ స్టోన్స్ అనమాట. ఏమని? పబ్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ బై ఇమాన్యుయల్ కాంట్. ఆంథ్రోపాలజీ అనే ఒక పబ్లికేషన్ చేశాడు. కాంట్ ఏమని డిఫైన్ చేశాడంటే ఆంథ్రోపాలజీ అనేది ఒక స్టడీ అనమాట. చదివితే దేని గురించి అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని గురించి చెప్తుంది అనమాట. డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. మన యొక్క హ్యూమన్స్ అనేవాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, ఎలా ప్రోగ్రెస్ అయ్యారు అనే దాని గురించి చెప్తుంది అనమాట. అకార్డింగ్ టు కాంట్ ప్రకారం హ్యూమన్స్ హ్యావ్ యానిమల్ ఆరిజిన్స్ అనేవి ఉన్నాయని చెప్పాడు. హ్యూమన్ బయాలజికల్ కాంప్లెక్సిటీ అనేది ఎవల్యూషన్ ద్వారా వచ్చింది అనేది చెప్పాడు అనమాట. ఆంథ్రోపాలజీ స్టడీస్ అనేది బయలాజికల్
బయాలజికల్ ఎవల్యూషన్ అలాంగ్ విత్ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అనమాట. సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. కాంట్ థస్ లేడ్ ద ఫౌండేషన్ దేని గురించి? ఫర్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ డిసిప్లిన్ కన్సర్న్ విత్ బోత్ బయాలజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యుమానిటీ అనమాట. అంటే ఇతను ఏంటంటే లేట్ చేశాడు బయలాజికల్ అండ్ కల్చరల్ రెండు ఇట్లకి సంబంధించిందని చెప్పాడనమాట. తర్వాత ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఏం చెప్తుందంటే ఆంథ్రోపాలజీ యొక్క డెఫినేషన్ గురించి ఇన్ ద ఎర్లీ 19th century ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనేది డిఫైన్ ఆంథ్రోపాలజీ ఎస్ ఎ డిసిప్లైన్ డివోటెడ్ టు స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనమాట. దేని గురించి? హ్యూమన్ నేచర్ గురించి డిఫైన్ చేసిందనమాట. ఇంకేంట హ్యూమన్ నేచర్ అనేది ఇక్కడ ఇదనమాట. హ్యూమన్ నేచర్ అనమాట. ఈ హ్యూమన్ నేచర్ ఏంటి? సిన్స్ హ్యూమన్ నేచర్ ఈస్ ఏ కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ ఒకటి అండ్ మల్టీ డైమెన్షనల్. హ్యూమన్ నేచర్ అనేది కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్. దిస్ డెఫినేషన్ ఇంప్లైస్ దట్ ఆంథ్రోపాలజీ ఈస్ ఈక్వల్లీ కన్సర్న్డ్ విత్ హ్యూమన్ బయాలజీ, హ్యూమన్ కల్చర్ అండ్ హ్యూమన్ సొసైటీ అనమాట. It is human biological evolution that enabled cultural evolution and cultural capacity in turn gave rise to organized human society అనమాట. అంటే మన యొక్క హ్యూమన్ బయాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ ఆ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బయాలజీ అనేది కల్చరల్ బయాలజీకి ఎవల్యూషన్ అయింది. దాంతోపాటు ఈ కల్చరల్ బయాలజీ అనేది సొఫిస్టికేటెడ్ అవుతూ మన యొక్క సొసైటీ ఆర్గనైజ్డ్ హ్యూమన్ సొసైటీ అనేది అయిందనమాట. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ బయాలజికల్ ఎవల్యూషన్ దట్ ఎనేబుల్డ్ కల్చర్ ఎవల్యూషన్ అండ్ కల్చరల్ కెపాసిటీ అనమాట. ఇన్ టర్న్ గేవ్ రైజ్ టు ఆర్గనైజ్డ్ హ్యూమన్ సొసైటీ అనమాట. ఏంటి ఇదే మనకి ఏమనిచ్చింది? ఆర్గనైజ్డ్ హ్యూమన్ కెపాసిటీ హ్యూమన్ సొసైటీ అనేది ఎవల్యూషన్ అయింది. ఆంథ్రోపాలజీ ఎగ్జామిన్ దీస్ ఇంటర్ కనెక్షన్స్ త్రూ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. హోలిస్టిక్ అప్రోచ్. ఎడ్వర్డ్ టైలర్ ఏమంటుండు? ఈబి టైలర్ డిఫైన్ ఆంథ్రోపాలజీ ఇన్ హిస్ బుక్ అనమాట. ఆంథ్రోపాలజీ యాజ్ ఏ స్టడీ ఆఫ్ ఎడ్వర్డ్ టైలర్ అనమాట. ఈబి టైలర్ ఇన్ హిస్ బుక్ ఆంథ్రోపాలజీ అనమాట. అతను ఆంథ్రోపాలజీ అనేది ఇతని బుక్లో ఆంథ్రోపాలజీలో ఏమని చెప్తుందంటే ఏన్షియంట్ రిమైన్స్, ఫిజికల్ ఫీచర్స్, రేసెస్, లాంగ్వేజెస్, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రిమిటివ్ పీపుల్. దిస్ డెఫినేషన్ రెస్ట్రిక్టెడ్ టు ఆంథ్రోపాలజీ రిమైన్స్ ద స్టడీ ఆఫ్ ప్రిమిటివ్ సొసైటీస్ అనేదే ఇచ్చాడు అనమాట ఈబి టైలర్. హౌవెవర్ లాటర్ ఆంథ్రోపాలజీ క్రిటిసైజ్ ద నేరో స్కోప్ ఆఫ్ ఇదనమాట. ఈబి టైలర్ నేరోగా ఇచ్చాడు అనమాట. ఏమని? ఆంథ్రోపాలజీ ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రిమైన్స్, ఫిజికల్ ఫీచర్స్, రేసెస్, లాంగ్వేజెస్ అండ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రిమిటివ్ పీపుల్ అనమాట. దిస్ డెఫినేషన్ రెస్ట్రిక్టెడ్ టు ఆంథ్రోపాలజీ టు స్టడీ ఆఫ్ ప్రిమిటివ్ సొసైటీస్ గురించి ఇచ్చాడు. హౌవెవర్ ద లాటర్ ఆంథ్రోపాలజిస్ట్ క్రిటిసైజ్ దిస్ నేరో స్కోప్ అనమాట. పౌల్ బ్రోకా అనమాట. పౌల్ బ్రోకా ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ బై ఎంఫసైజింగ్ ద డిసిప్లిన్ ఈజ్ ఆల్సో స్టడీస్ మోడర్న్ హ్యూమన్ పాపులేషన్ కూడా చదువుతుంది, నాట్ మియర్లీ ప్రిమిటివ్ సొసైటీస్ అని చెప్పాడు అనమాట. పౌల్ బ్రోకా చెప్పాడు అనమాట. ఈబి టైలర్ ఏమో ఓన్లీ ప్రిమిటివ్ సొసైటీస్, రేసెస్, లాంగ్వేజెస్ అండ్ ఏన్షియంట్ సొసైటీస్ గురించి, ఏన్షియంట్ రిమైన్స్ గురించి, ఫిజికల్ ఫీచర్స్ గురించి, రేసెస్ గురించి, లాంగ్వేజెస్ గురించి, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్, ప్రిమిటివ్ పీపుల్ గురించి అని చెప్పాడు అనమాట. ఇది ఏంటంటే నేరో అనేది గురించి ఇచ్చింది అని చెప్పాడు అనమాట. పౌల్ బ్రోకా అనేది మోడర్న్ హ్యూమన్ పాపులేషన్ గురించి కూడా చెప్తుందని చెప్పాడు. ఎర్లీ 20th centuryలో ఆంథ్రోపాలజిస్ట్ స్కాలర్స్ లైక్ బ్రౌనిస్లా మెల్నోస్కీ, ఏఆర్ రెడ్క్లిఫ్ బ్రౌన్, ఫ్రెంచ్ బోస్ డిఫైన్ ఆంథ్రోపాలజీ as the study of humans at all levels of development అనమాట. ఇదనమాట. స్కాలర్స్ సచ్ యాజ్ బ్రౌనిస్లా మెల్నోస్కీ, ఏఆర్ రెడ్క్లిఫ్ బ్రౌన్ కానీ, బ్రౌనిస్లా మెల్నోస్కీ కానీ, ఏఆర్ రెడ్క్లిఫ్ బ్రౌన్ కానీ, ఫ్రెంచ్ బోస్ కానీ డిఫైన్ ఆంథ్రోపాలజీ as the study of humans at all levels of development అనమాట. at all levels of development అనమాట. దే ఎంఫసైజ్డ్ ఆంథ్రోపాలజీ స్టడీస్ హ్యూమన్ బయాలజీ, కల్చర్, సొసైటీ అక్రాస్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే మోడర్న్ డెఫినేషన్స్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఆంథ్రోపాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఎస్పెషల్లీ ఇన్ సొసైటీస్, కస్టమ్స్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ యాజ్ యానిమల్స్ అనమాట అని చెప్తుంది అనమాట. మెల్వైల్ అంటే ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వర్క్స్ అనమాట. జాకబ్స్ అండ్ స్టర్న్స్ ఆంథ్రోపాలజీ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సిన్స్ దేర్ అపియరెన్స్ ఆన్ ఎర్త్ అనమాట. జాకబ్స్ అండ్ స్టర్న్స్ అనేవాళ్ళు ఇలా ఇచ్చారు. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్
సిన్స్ దేర్ అపియరెన్స్ ఆన్ ఎర్త్ అన్నమాట. ఇదన్నమాట. These definition collectively highlights that anthropology is a distinct scientific discipline ఒకటి uses empirical and comparative method అన్నమాట. ఒకటి ఎంపిరికల్ మెథడ్ యూస్ చేస్తారు అండ్ కంపారిటివ్ మెథడ్ యూస్ చేస్తారు అనమాట. స్టడీ హ్యూమన్స్ యాజ్ ఎ ప్రీ హిస్టారిక్ అండ్ కాంటెంపరీ కాంటెక్స్ట్ అనమాట. ప్రీ హిస్టారిక్ కానీ అండ్ కాంటెంపరీ కాంటెక్స్ట్ లో చదువుతారు అండ్ ఇంటిగ్రేట్స్ బయాలజీ కల్చర్ సొసైటీ త్రూ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. ఇంటిగ్రేట్ బయాలజీ కల్చర్ ఇది అనమాట ఇది. సో ఆంథ్రోపాలజీ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ డైవర్సిటీ బట్ ఆల్సో అప్లైస్ దిస్ నాలెడ్జ్ టు అడ్రస్ present and future challenges of humankind అనమాట. ఆంథ్రోపాలజీ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద హ్యూమన్ ఎవల్యూషన్ ఒకటే కాకుండా అండ్ డైవర్సిటీ బట్ ఆల్సో అప్లైస్ టు నాలెడ్జ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ డైవర్సిటీ కాకుండా బట్ ఆల్సో నాలెడ్జ్ అడ్రస్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ హ్యూమన్ కైండ్ కూడా అప్లై చేస్తారనమాట. సో ఇది అంటే ఆంథ్రోపాలజీ అనేది ఫస్ట్ మనకి ఇతను ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అరిస్టాటిల్ కింద క్లాసికల్ గా సెన్స్ గా నమ్ముతారనమాట. అతను ఆంథ్రోపాలజియా అనేది ఒకటి ఇచ్చాడు అనమాట. అంటే డిస్కోర్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అకార్డింగ్ టు హిమ్ ఏంటంటే ఆంథ్రోపాలజీ అనేది రిఫ్లెక్షన్ ఆన్ హ్యూమన్ దెమ్సెల్వ్స్ అనమాట. ఆల్దో నోషన్ ల్యాక్డ్ సైంటిఫిక్ రిగర్ లేకపోయినప్పటికీ ఇట్ మార్కెట్ ఎర్లీ ఇంటలెక్చువల్ కన్సర్న్ విత్ హ్యూమన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత వచ్చి హ్యూమన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్ ప్రకారం 14th and 17th century ప్రకారం బిట్వీన్ 14th and 17th century ప్రకారం ఆంథ్రోపాలజీ బిగాన్ టు డెవలప్ విత్ ఇన్ ద ఫిలాసఫికల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ జర్మన్ యూనివర్సిటీస్ అనమాట. ఈ జర్మన్ యూనివర్సిటీస్ లో వచ్చింది. వాజ్ డిఫైన్డ్ యాజ్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ ఫిజికల్ ఆర్ మోరల్ బీయింగ్స్ అనమాట. ఫిజికల్ ఆస్పెక్ట్ వచ్చి బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్స్, మోరల్ ఆస్పెక్ట్ వచ్చి బిలీఫ్స్, మోరల్స్, ఎథిక్స్, ఐడియల్స్ అండ్ వాల్యూస్ అనమాట. దిస్ మోరల్ డైమెన్షన్ ఆల్సో ఇంక్లూడెడ్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్ లైఫ్ అనమాట. దిస్ డెఫినేషన్ ఎక్స్పాండెడ్ ఆంథ్రోపాలజీ బియాండ్ మియర్ ఫిజికల్ ట్రైట్స్ టు ఇంక్లూడ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ సోషల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఇమాన్యుయల్ కాంట్ అనమాట ఏమంటున్నాడు ఇతను 18th century విట్నెస్డ్ ఏ మేజర్ మైల్ స్టోన్ విత్ ద పబ్లికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ బై ఇమాన్యుయల్ కాంట్ అనమాట. కాంట్ డిఫైన్డ్ ఆంథ్రోపాలజీ as the study that describes and explains the origin, development and progress of humankind అనమాట. స్టడీ దట్ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇదేంటి స్టడీ దట్ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఆరిజిన్, డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. అకార్డింగ్ టు కాంట్ ప్రకారం హ్యూమన్స్ హ్యావ్ యానిమల్ ఆరిజిన్ ఉంటుంది. ఇద్దరు యానిమల్ ఆరిజిన్ ఉందని చెప్పాడు. ఇదేంటి స్టడీ అండ్ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. ఇది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అను ఆరిజిన్, డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. అకార్డింగ్ టు కాంట్ ప్రకారం హ్యూమన్స్ హ్యావ్ యానిమల్ ఆరిజిన్స్ అండ్ హ్యూమన్ బయాలజికల్ కాంప్లెక్సిటీ ఇస్ బికాస్ ఆఫ్ ఎవల్యూషన్. ఆంథ్రోపాలజీ స్టడీస్ బయాలజికల్ ఎవల్యూషన్ అలాంగ్ విత్ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అనమాట. కాంట్ దస్ laid the foundation of anthropology as a discipline concerned with both biological and cultural aspects of humanity అనమాట. అందుకే బోత్ బయాలజికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమానిటీకి కన్సర్న్ అయ్యాడు అనమాట. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏంటి in the early 19th century, Encyclopedia Britannica defined anthropology as a discipline devoted to human nature గురించి. ఎందుకు సిన్స్ హ్యూమన్ నేచర్ కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ అనమాట. The definition implies that anthropology is equally concerned with human biology, culture and human society అనమాట. It is human biological evolution that enabled the human cultural evolution and cultural capacity అనమాట. In turn give rise to హ్యూమన్ సొసైటీస్కి ఆర్గనైజ్డ్ సొసైటీకి అయ్యిందనమాట. ఎలాగనమాట ఆంథ్రోపాలజీ ఎగ్జామిన్స్ దీస్ ఇంటర్ కనెక్షన్ త్రూ హోలిస్టిక్ అప్రోచ్. ఈ ఇంటర్ కనెక్షన్ అనేది ఎగ్జామిన్ చేస్తారనమాట త్రూ హోలిస్టిక్ అప్రోచ్ తో. ఈవి టైలర్ ఏమన్నాడంటే కొంచెం ప్రిమిటివ్ ఏన్షియంట్ ఏదైతే ఏన్షియంట్ రిమైన్స్ ఉన్నాయో, ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయో, రేసెస్ ఉన్నాయో, లాంగ్వేజెస్, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్, ప్రిమిటివ్ పీపుల్ అనమాట. ఈ ప్రిమిటివ్ గురించి ఇచ్చాడు. ద డెఫినేషన్ రిస్ట్రిక్టెడ్ ఆంథ్రోపాలజీ మెయిన్లీ టు స్టడీ ఆఫ్ ప్రిమిటివ్ సొసైటీస్ గురించే రిస్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. సో హవెవర్ ఆంథ్రోపాలజిస్ట్ క్రిటిసైజ్ దిస్ నేరో స్కోప్ అనమాట. ఈ నేరో స్కోప్ ని క్రిటిసైజ్ చేశారు అనమాట. పౌల్ బ్రోకా అనేది ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ స్టడీస్ డిసిప్లిన్ మోడర్న్ హ్యూమన్ పాపులేషన్, నాట్ మియర్లీ ప్రిమిటివ్ సొసైటీస్ అనమాట. ఓన్లీ
ప్రిమిటివ్ కాలం మోడర్న్ హ్యూమన్స్ గురించి కూడా చదువుతుంది. ఎర్లీ 20th సెంచరీ ఆంథ్రోపాలజిస్ట్ సచ్ యాజ్ బ్రౌనిస్లా మెల్నోస్కీ కానీ, రెడ్క్లిఫ్ బ్రౌన్ కానీ, ఫ్రింజ్ బోవాస్ కానీ డిఫైన్ ఆంథ్రోపాలజీ as ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అన్ని లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఒక్కతే కాదు, హ్యూమన్ బయాలజీ కానీ, కల్చర్ కానీ, సొసైటీ అక్రాస్ ఆల్ టైప్స్ అండ్ ఆల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. రీజన్స్ ఆఫ్ ద వరల్డ్. Modern anthropology is study of mankind, especially its societies and customs, and structure and evolution of humans as animals అనమాట. స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. మోడర్న్ డెఫినేషన్ అనమాట. ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ వర్క్స్ కానీ, జాకోబ్స్ అండ్ స్టర్న్స్ ఏంటి ఆంథ్రోపాలజీ అండ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్, బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సిన్స్ దేర్ అపియరెన్స్ ఆన్ ఎర్త్ అనమాట. అంటే దిస్ కంక్లూషన్ ఏంటంటే ద డెఫినేషన్ కలెక్టివ్లీ హైలైట్స్ దట్ ఆంథ్రోపాలజీ అనేది డిస్టింక్ట్ సైంటిఫిక్ అండ్ సైంటిఫిక్ డిసిప్లిన్ అనమాట. డిస్టింక్ట్ అండ్ సైంటిఫిక్ డిసిప్లిన్ యూస్ ఎంపిరికల్ అండ్ కంపారిటివ్ మెథడ్స్ అనమాట. ఎంపిరికల్ అండ్ కంపారిటివ్ మెథడ్స్ స్టడీస్ హ్యూమన్స్ ఇన్ ప్రీ హిస్టారిక్ అండ్ కాంటెంపరరీ కాంటెక్స్ట్ అనమాట. ఇది ఇంటిగ్రేట్స్ బయాలజీ, కల్చర్ అండ్ సొసైటీ త్రూ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా చదువుతారు అనమాట. ఆంథ్రోపాలజీ నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ హ్యూమన్స్ ఎవల్యూషన్ అండ్ డైవర్సిటీ, బట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ నాలెడ్జ్ టు అడ్రస్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. ప్రజెంట్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనమాట. ఇది ఇదనమాట డెఫినేషన్ ఆంథ్రోపాలజీ. ఇలాగా అనమాట. అంతకుముందు మనం ఏం చదివాం, ఆంథ్రోపాలజీ అనేది సైంటిఫిక్ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దేర్ ఆరిజిన్, బయాలజికల్ ఎవల్యూషన్, సోషల్ లైఫ్ అండ్ కల్చర్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. ఇన్ సింపుల్ టర్మ్, హూ హ్యూమన్స్ ఆర్, వేర్ దే కమ్ ఫ్రమ్, హౌ దే లివ్, why they behave differently in different societies అనమాట. స్టాండర్డ్ డెఫినేషన్ ఆంథ్రోపాలజీ సైన్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్, studies human beings as a biological organism and as social and కల్చరల్ బీయింగ్స్ అనమాట. కీ పాయింట్స్ ఏంటంటే ఇది బోత్ ప్రజెంట్ పాస్ట్ గురించి, హ్యూమన్ సొసైటీస్ గురించి అవుతుంది. హోలిస్టిక్ అనమాట, కంబైనింగ్ బయాలజీ, కల్చర్ అండ్ లాంగ్వేజ్ అండ్ హిస్టరీ అనమాట. కంపారిటివ్ అనమాట, ఎగ్జామినింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అక్రాస్ సొసైటీస్. కంపారిటివ్ స్టడీ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ అక్రాస్ సొసైటీస్. ఇట్ యూజెస్ సైంటిఫిక్ మెథడ్స్ అనమాట, ఎస్పెషల్లీ ఫీల్డ్ వర్క్ అండ్ అబ్జర్వేషన్. ఎటమలాజికల్ ప్రకారం ఆంథ్రోపోస్ అనేది హ్యూమన్స్, లోగోస్ అనేది స్టడీ అనమాట. ఆంథ్రోపోస్ స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అనమాట. అందుకే ఆంథ్రోపోస్ అనేది స్టడీ ఆఫ్ హ్యూమానిటీ. ఓకేనా. అంతేకాకుండా మనకి ఇంకా ఏంటంటే ఆంథ్రోపాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఆరిజిన్స్ అనమాట. డెవలప్మెంట్ అండ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్. ద టర్మ్ ఆంథ్రోపాలజీ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ ఆంథ్రోపోస్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, లోగోస్ అంటే స్టడీ ఆఫ్ డిస్కోర్స్. ద స్టడీ ఆంథ్రోపాలజీ లిటరల్లీ మీన్స్ స్టడీ ఆఫ్ హ్యూమానిటీ అనమాట. ఆంథ్రోపాలజీ నాట్ మియర్లీ స్టడీ ఆఫ్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్, రాదర్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్ లివింగ్ ఇన్ సొసైటీస్ ఫాలోయింగ్ ద డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్ అనమాట. కలెక్టివ్లీ డిస్క్రైబ్డ్ as కల్చర్ అనమాట. The discipline integrates the findings from its various branches to explain biological evolution and cultural development. The social evolution, cultural development, social behavior of human beings అనమాట. ఇన్ సెన్స్ ఆంథ్రోపాలజీ ప్రొవైడ్స్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమానిటీ అనమాట. హోలిస్టిక్ గా అండర్స్టాండింగ్ అవుద్ది. బయాలజికల్ ఎవల్యూషన్, కల్చరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ బిహేవియర్ అనమాట. ఇవన్నీ ఆంథ్రోపాలజీ రికార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ సైన్సెస్. ఇది ఒక మోస్ట్ కాంప్రహెన్సివ్ సైన్సెస్ అనమాట. అంతేకాకుండా మన హ్యూమన్స్ కి ఇన్హెరెంట్ క్యూరియాసిటీ ఉంటుంది అనమాట అబౌట్ మన గురించే. దానివల్ల ఏమైంది, మోటివేట్ హ్యూమన్స్ టు ఇది దేన్ని ఏంటంటే మోటివేట్ చేస్తుంది అనమాట కొన్ని క్వశ్చన్స్ అడగడానికి. ఏంటి, హూ వి ఆర్, వేర్ డిడ్ వి కమ్ ఫ్రమ్ అండ్ వై డు బిహేవ్ ద వే హీ డస్ అనమాట. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, డిఫరెంట్ సొసైటీస్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది. ఆంథ్రోపాలజీ విలియం ఏ హావిలాండ్ అనే అతను మచ్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ అనేది మన హ్యూమన్ హిస్టరీ అడ్రస్ చేయడం, ఈ 3 క్వశ్చన్లు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అటెంప్ట్స్ టు అడ్రస్ దీస్ 3 బేసిక్ క్వశ్చన్స్ అనమాట. However, for most of the human history, limitations in scientific ఏంటంటే హ్యూమన్ హిస్టరీలో మెయిన్గా సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లేక మన హ్యూమన్ హిస్టరీ అనేది మెయిన్గా మిత్స్, లెజెండ్స్ అండ్ ఫోక్లోర్కి పరిమితం అయింది ఎక్కువగా. ఓవర్ ద లాస్ట్ 2 centuries ఆంథ్రోపాలజీ అనేది హ్యాస్ ఎమర్జ్డ్ సైంటిఫిక్ అండ్ న్యాచురలిస్టిక్ డిసిప్లిన్ అనమాట. దట్ సీక్స్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేసింది అనమాట. ఆంథ్రోపాలజీ డిఫైన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ డిసిప్లిన్, ఇన్ఫినిట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఆంథ్రోపాలజీ సీక్ ఆన్సర్స్ టు వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. వేర్ అండ్ వై అండ్ వెన్ అపియర్డ్ ఆన్ ఎర్త్, ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు,
ఏ టైంకి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడొచ్చాడు, ఎందుకు వచ్చాడు ఎర్త్ మీదకి. అండ్ అలా బయలాజికల్‌గా ఎందుకు హ్యూమన్స్ అనేవాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. లేకపోతే హ్యూమన్ పాపులేషన్ అని షో ఫిజికల్ వేరియేషన్ ఎందుకు, వై మోడర్న్ పాపులేషన్ అనేది ఫిజికల్‌గా వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు. హౌ అండ్ వై సొసైటీస్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ డిఫర్ ఇన్ బిలీవ్స్ గాని, కస్టమ్స్ గాని, ప్రాక్టీసెస్ గాని ఎందుకు డిఫర్ చేస్తున్నారు అనేది ఇది. దీస్ షేర్డ్ ఐడియాస్, ప్రాక్టీసెస్ ఆర్ రిఫర్ టు యాస్ కల్చర్ అనమాట. షేర్డ్ ఐడియాస్ గాని, ప్రాక్టీసెస్ గాని రిఫర్ టు యాస్ కల్చర్. సెంట్రల్ కాన్సెప్ట్ ఇన్ ఆంథ్రోపాలజీ. డెవలప్‌మెంట్ అండ్ మీనింగ్ ఆంథ్రోపాలజీ ఏంటంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ హావ్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్ అనమాట. దాని మీనింగ్ గాని, స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఎవాల్వ్ ఓవర్ టైమ్. ఇట్స్ స్లో గ్రోత్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ఇనిషియల్‌గా మెయిన్‌గా స్లో గ్రోత్ అనమాట. లిమిటెడ్ టు జాగ్రఫికల్ ఎక్స్‌ప్లోరేషన్ గాని, యూరోసెంట్రిక్ బయాస్ ఇన్ ఎర్లీ ట్రావెలర్స్ గాని, ఇన్‌అడెక్వేట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ యూరోసెంట్రిక్ సొసైటీస్ అనమాట. యూరోసెంట్రిక్ సొసైటీస్‌ని అర్థం చేసుకోకపోవడం గాని, అండర్‌స్టాండింగ్ నాన్ యూరోపియన్ సొసైటీస్ అనమాట. నాన్ యూరోపియన్ సొసైటీని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, యూరోసెంట్రిక్ బయాస్, లిమిటెడ్ జాగ్రఫికల్ ఎక్స్‌ప్లోరేషన్ అనమాట. ద చేంజింగ్ డెఫినిషన్ ఆఫర్డ్ బై స్కాలర్స్ అకార్డింగ్ టు డిఫరెంట్ పీరియడ్స్ రిఫ్లెక్ట్ గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. డెఫినిషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అరిస్టాటిల్ ఇచ్చాడు, ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. తర్వాత ఫిలాసఫికల్ ట్రెడిషన్ ఇమ్మాన్యుయల్ కాంట్, 19th century encyclopedia definition. తర్వాత మోడర్న్ concluded that anthropology has evolved from the philosophical speculation of scientific, holistic and interdisciplinary study of humankind అనమాట. Scientific, holistic and interdisciplinary study of humankind concern equally biological origin, cultural diversity and social life అనమాట. ఈ నాలుగు ఇదనమాట.